We are going live on Facebook now. Good evening. I welcome all of you to the 442nd weekly session of Telangana Jana Vedika. Telangana Jana Vedika is a public policy forum, which in the 442 sessions we have discussed a lot of public interest with these talks where public are concerned. And today we have taken a very, very innovative and in a way contemporary subject too. This is Indo-Russia cooperation in the fields of space and nuclear energy. Antariksha Anushakti Rangallo Bharat రష్యాల మధ్య సహకారం అనే అంశంపై ఈరోజు మనము ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. దీని మీద ఇది చాలా కీలకమైన అంశంగానే వేదిక భావించింది. ఈ కీలకమైన అంశంపై చర్చించడానికి ఈరోజు మనము మన ఆహ్వానాన్ని మన్నించి ఎక్కడో ఎంతో దూరంలో ఉన్నా కానీ ఈ రోజు టెక్నాలజీ యొక్క సహకారంతో ప్రొఫెసర్ బైరెడ్డి సీతారాం రెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీలో అనేక సంవత్సరాలు పనిచేసి వారు మన ఆహ్వానాన్ని మన్నించి మన ఆహ్వానాన్ని మంచి వేదికలో మాట్లాడదాన్ని ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇది సరే ఒక పబ్లిక్ పాలసీ ఇష్యూ అయినా కానీ దీని మీద మన అందరికీ ఎవరికి అవగాహన అంతగా లేదు కాబట్టి మేము దీని మీద ఎక్కువగా మీ అందరికీ ఎక్కువ మాట్లాడి నేనేదో నాకు తెలిసింది తెలియకపోయి చెప్పడం కరెక్ట్ కాదు. ఒక ఎక్స్పర్ట్ నిష్ణాతుడైన వ్యక్తి మనకు అవగాహన కల్పించడానికి వచ్చినప్పుడు వారిని గౌరవించి వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా నేను ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతాను. ఒక చిన్న అనౌన్స్మెంట్. వన్ ఆఫ్ అవర్ కొలీగ్స్ Dr. James Prashant, there is a bereavement in his family. His maternal uncle passed away this morning. Therefore, I don't think he will be able to join. So, Sri Joseph Jivanandam, age 64, passed away this morning in Hyderabad due to the illness of cancer. I pray for his soul to be rest in peace. And before I hand over the mic to our moderator, Dr. Aktoto Srinivaslu, as the usual practice, I read out the preamble of our constitution. I'll read out in Telugu. And Dr. Professor Sitaram Reddy Garu, he's said the talk would be in bilingual. That would be helpful for most of the viewers and audience. Thank you, sir. And before I hand over the mic to the moderator, Dr. Aktoto Srinivaslu, I'll read out the preamble of the Constitution in Telugu. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనల స్వతంత్రాన్ని, అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌహార్దత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. అంటే ఈ రాజ్యాంగ పీఠికను ప్రతి వారము మనం ఎందుకు పఠిస్తున్నామంటే మనం ఈరోజు మనం ఎక్కడో ఉన్నా కూడా కలిసి మాట్లాడుతున్నామని అంటే మనకి స్వేచ్ఛ, మనకి ఒక కలిసి మాట్లాడుకునే అవకాశాన్ని మన రాజ్యాంగాన్ని మన హక్కులు కల్పించింది కాబట్టి మనం రాజ్యాంగాన్ని స్మరించుకోవడం రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకునే మన ఈ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రాజ్యాంగ పీఠికను చదవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రొఫెసర్ ఆకుతోట శ్రీనివాసులు గారికి మోడరేట్ చేస్తూ ప్రొఫెసర్ సీతారాం రెడ్డి గారిని పరిచయం చేస్తూ మీ అందరికీ పరిచయం చేసి వారితో 4 మాటలు చెప్పి వారిని పరిచయం చేసి తర్వాత
ప్రొఫెసర్ సీతారాం రెడ్డి గారు మాట్లాడడం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. తెలంగాణ జన వేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ సీతారాం రెడ్డి గారికి మరియు ఇతర వేదిక సభ్యులు మిత్రులు అందరికీ నా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. వాటి అంశము అంతరిక్షము అణుశక్తి రంగాల్లో భారత్ రష్యాల మధ్య సహకారం అనేటువంటి అంశము ఇది కూడా చాలా నేటి సమాజానికి లేదా ప్రపంచ సమాజాలకు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూగా మనము చెప్పడానికి అవకాశం. ఎందుకంటే ఇవాళ ప్రపంచం లోపల రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఏదైతే ఉందో ప్రతి దేశం కూడా ప్రపంచంలోని ప్రతి దేశం ఇవాళ ఆ యుద్ధానికి సంబంధించినటువంటి విషయాన్ని చర్చించుకుంటున్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చర్చలోకి ఇవాళ కొనసాగు. ఈ క్రమం లోపల అసలు అంతరిక్షము మరియు అణుశక్తి ఈ రెండు రంగాల లోపల భారత రష్యాల మధ్య సహకారం అంటే ఈ రోజునే ఈ మధ్య కాలంలోనే ఈ రెండు రంగాల్లోనే భారత రష్యాల మధ్య సహకారం అనేటువంటిది లేదు. ఈ నాటి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి పూర్వం నుండే భారత రష్యాల మధ్య ఈ సహకారం అనేటువంటి కొనసాగుతుంది. అంతకుముందే అమెరికా రష్యా రెండు అగ్రదేశాల మధ్య ప్రశ్నోద్యమం కొనసాగుతున్న కాలంలో కూడా భారతదేశానికి రష్యా దేశానికి మధ్య అనేక రకాలైనటువంటి సంబంధాలతో కూడుకున్నటువంటి దేశం. ఇప్పటికీ కూడా అదే సంబంధాలని కొనసాగిస్తున్నటువంటి క్రమం లోపల ఈ మధ్య కాలంలో గత నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాల మధ్య భారతదేశము ఎవరికి సహకారం అందించాలి, ఎవరి సైడ్ ఉండాలి అనేటువంటి దానిలో ఒక సందిగ్ధమైనటువంటి వ్యవస్థలో భారతదేశం ఉంది. కానీ ఇప్పటికీ కూడా భారతదేశము రష్యాను మాత్రం యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి మాత్రమే చెప్పింది. కానీ రష్యాకు వ్యతిరేకంగా ఏ ఒక్క విషయంలో వ్యతిరేకంగా మాట్లాడాలి. కాబట్టి ఇంకా భారత్ రష్యాల మధ్య ఇంకా సహకారం అనేటువంటిది రక్షణ రంగంలోనే కాదు అణుశక్తి అంతరిక్ష రంగంలోనూ అణుశక్తి రంగాల్లో రెండిట్లలో కొనసాగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ రెండో ప్రపంచ యుద్ధ కాలం లోపల హిరోషిమా నాగాసాకి మీద జరిగినటువంటి ఈ అణుదాడి ఏదైతే ఉందో ఇప్పటికీ ప్రపంచ సమాజం కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మరి ఈ అణుశక్తి అనేటువంటిది దయచేసి ప్రొఫెసర్ సీతారాం రెడ్డి గారు కొద్దిగా వివరంగా దీన్ని వివరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి అణుశక్తి రంగము లేదా న్యూక్లియర్ దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా మందికి పూర్తి అవగాహన లేదు. ఈ అణుశక్తి వల్ల లాభాలేంటి, ప్రయోజనాలేంటి, నష్టాలేంటి, ఎవరికి లాభము ఇది ఎవరికి నష్టం అనేటువంటిది కూడా కొద్ది మేరకు పూర్తి వివరణ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సరే శాటిలైట్ అంతరిక్ష రంగంలో అంటే అది అందరికీ ఇవాళ ప్రపంచ సమాజానికి అందరికీ కూడా ఇది అంతరిక్షంలో జరగవలసినటువంటి సహకారం అన్ని దేశాలకు కూడా ఉంది. కానీ అణుశక్తి రంగంలోనే ఇవాళ దానివల్ల ప్రజలకు ఏ మేరకు లాభాన్ని చేకూరుస్తుంది న్యూక్లియర్ అనేటువంటి న్యూక్లియర్ సిస్టమ్ వల్ల ప్రజలకు బాగు చేకూరుస్తుందా లేదా ప్రభుత్వాలక లేదా దేశాల మధ్య ఏమైనా లాభాలు ఉంటాయా లేవా అనేటువంటిది ప్రధానంగా కూడా దాని మీద కొద్దిగా వివరించవలసినటువంటి ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి నేను భావిస్తూ అంతరిక్ష రంగము అణుశక్తి రంగాలలో భారత్ రష్యాల మధ్య సహకారం అనేటువంటి అంశం మీద ప్రొఫెసర్ సీతారాం రెడ్డి గారు వారు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. కానీ వారు చాలా దేశాల్లో ఇతర దేశాల్లో కూడా వారు ప్రొఫెసర్ గా పనిచేశారు. ముఖ్యంగా వారు 42 ఆర్టికల్ అంటే ఇంటర్నేషనల్ ఆర్టికల్ 30 ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ లేదా అట్లాగే 12 నేషనల్ ఆర్టికల్స్ రాయడంతో పాటు వారి దగ్గర 12 మంది పిహెచ్డి స్కాలర్స్ కూడా డాక్టరేట్ అవార్డు కూడా పొందడం జరిగింది. ముఖ్యంగా అందులో భాగంగా 4 ఎంఫిల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఎంఫిల్ కూడా చేయడం అనేటువంటి జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళ దగ్గర స్టూడెంట్ పిహెచ్డి చేసినటువంటి వారు ఇప్పుడు అనేక రంగాల్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో కొనసాగుతున్నారు. వారిని ఈ అంశం మీద మాట్లాడవలసిందిగా ప్రొఫెసర్ సీతారాం రెడ్డి బైరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానం. సార్. Good evening, friends. Good evening. At the outset, I thank the organizers for inviting me to this forum.
Thanks, Professor Srinivasulu garu, for your kind introduction. అయితే అనేక దేశాల్లో ఏం పని చేయలేను నేను, ఓన్లీ ఇండియా అండ్ ఇథియోపియా అంతే. పర్వాలేదండి, అది ఫ్లోలో వచ్చి ఉంటుంది. యాక్చువల్గా నేను రామారావు గారికి కూడా ధన్యవాదాలు. యాక్చువల్గా నేను ఒరిజినల్గా తెలుగులోనే మాట్లాడదాం అనుకున్నా, కానీ మనోజ్ గారిని అడిగితే స్పీకర్స్ ఎక్కువ మంది దేంట్లో మాట్లాడుతున్నారంటే 60% ఇంగ్లీష్ 40% తెలుగు అన్నారు. అందుకని నేను యాక్చువల్గా తెలుగులో ప్రిపేర్ చేసుకున్నాను. పర్వాలేదు, తెలుగులో అవసరమైనప్పుడు నేను ఇది. Actually, I was in a dilemma. I was told that this forum mainly discusses policy issues. మరి నేను కేవలం ఈ ఈవెంట్స్ ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తుంటే అందులో పాలసీస్ ఇష్యూస్ ఏముంటాయని కూడా నేను కొంచెం డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. బట్ ఈవెన్ దెన్ నేను ఈ డెవలప్మెంట్స్ ఇన్సిడెంట్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందులో కొన్ని పాలసీ ఇష్యూస్ లైక్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎన్పిటి అలాంటివి వస్తాయి. సో ఆ రకంగా కూడా ఎంతో కొంత పాలసీ ఇష్యూస్ కవర్ చేస్తాను. బట్ నా టాక్ అయిన తర్వాత మీరు అన్నట్టు మెయిన్గా అణుశక్తి గురించి వాటి గురించి ఎవరు ఏ సందేహాలు ఉన్నా అడిగితే ఐ విల్ బి గ్లాడ్ టు క్లారిఫై. అప్పుడు మనం క్లియర్గా మరికొంత డిస్కస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిపేర్ చేసుకున్నది ముందు మాట్లాడతాను. In the context of the raging war between Russia and Ukraine, I dare say some belonging to the present generation might be wondering why India is going an extra mile to remain neutral despite intense pressure from the West and at the risk of diminishing our international stature on moral grounds. It would be too simplistic to ascribe this solely to our pressing energy needs. The strong ties of friendship and cooperation between India and Russia and India and erstwhile Soviet Union in both strategic and non-strategic fields need to be remembered and reviewed to appreciate our present stand. Delivery of the S-400 missile systems to India, which is a shot in the arm to our defense forces, prompted many analysts to publish articles in the press commenting that this has once again proved that Russia is a dependable ally. Many recalled that the lion's share of our military purchases, from guns to warplanes and submarines, are from Russia and from the erstwhile Soviet Union, of course. My senior friends here in the gathering remember well the 20-year Indo-Soviet Friendship Treaty and how Soviet Union came to our rescue during Bangladesh war by sending its 7th fleet into the waters of the Indian Ocean. How Soviet Union helped us by using its veto power in the Security Council of United Nations over Kashmir issue should never be forgotten by us. Recently, another BrahMos missile is launched. This state-of-the-art BrahMos missiles production and the setting of this BrahMos, a joint venture between our two nations, is a testimony to the vibrant technological collaboration with commercial potential between our two nations. Though there are more than 150 projects covering a wide range of subjects from mathematics, physics, IT, geological exploration, deep sea, etc., in the present talk, I wish to review the cooperation between the two countries in the peaceful applications of two areas of science and technology, that is space and nuclear energy. While reviewing, I will try to throw some light on certain aspects like supply of cryogenic engines, which are not adequately acknowledged even by our ISRO. Launching of Aryabhata, our indigenous satellite, into space in 1975 was a landmark achievement. Sir, baga vinistonda? వినిపిస్తుంది సార్. Okay. Compared to fabrication of a satellite, building a launch vehicle and putting it in the satellite in the desired orbit is far more challenging. We only fabricated this satellite. At that time, we didn't have the launching capability. Our rocketry was yet to be developed to that stage. So Aryabhata was launched and placed in orbit by the Soviet spaceship
Cosmos 3M. This was primarily a research satellite and aimed at studying upper atmosphere. But it gave our scientists valuable experience. This was followed by launching of our first indigenous remote sensing satellite, Bhaskara-1, again from Soviet Union. This was followed by Bhaskara-2, launched from Soviet Union again. These were Earth observation satellites with applications like assessing geological and forest resources, hydrology, etc. The data from these satellites are received and analyzed at the National Remote Sensing Center located in our Hyderabad. India has now embarked upon a human or crewed space mission named Gaganyaan, which is expected to be launched next year. But most of the people belong to present generation may not know this. But way back in 1984 itself, when our space program was in its preliminary stage, 2 officers of Indian Air Force were given training to participate in a manned space flight, and one of them, Captain Rakesh Sharma, spent 8 days in space along with 2 Soviet cosmonauts aboard the Soviet spaceship Soyuz T-11. Even for the present proposed Gaganyaan mission, Russia is extending its full cooperation, and an agreement between our ISRO and the Russian space organization Roscosmos, 4 Indian astronauts candidates have already received training for a year at the Yuri Gagarin Cosmonaut Center in Russia. It is proposed to send 3 astronauts out of them into space for a sojourn of 7 days there. I think my senior friends remember the Yuri Gagarin's visit to Hyderabad. He was accorded a public reception in Hyderabad when on his visit to India. It is proposed to send 3 astronauts out of them into space for a sojourn of 7 days there. There is one discordant note in this otherwise happy saga of cooperation in the field of space technology. That is regarding the purchase of cryogenic engines, where after the disintegration of the Soviet Union, a weak Russia was arm twisted by USA to renege upon an agreement. But in this case also, Russia didn't let us down completely as many in our country perceive. This needs some elaboration. Though our rockets first used only solid fuel like HTPB as propellant, our ISRO scientists at the Thiruvananthapuram Space Center, you see, ISRO has different wings. At Tumba and ISRO, we have the launching stations. At Thiruvananthapuram Center, the satellites, propellant engines, etc. are fabricated. All the research is carried out there. While at Hyderabad, the NRSC, we receive the data and analyze it. Similarly, there are other centers like Hassan and Bhopal, from where the monitoring of the satellites is done. So now, our scientists at Thiruvananthapuram Space Center developed a liquid propellant engine named Vikas, modeled on the French liquid propellant engine Viking. Unsymmetric dimethyl hydrogen is used as the fuel, and nitrogen trioxide is used as oxidant, that means that which burns this fuel. Incidentally, this liquid fuel is produced from molasses, a byproduct in sugar production at Andhra Sugar Factory at Tanuku in West Godavari district. So using both solid and liquid propellant engines in different stages of the rockets, our scientists indigenously developed the PSLV rockets, or Polar Synchronous Launch Vehicle rockets, which have been our workhorses and were used successfully in many of our launches, including our Chandrayaan, Mangalyaan missions.
The only problem is, as the name indicates, these rockets place the satellites in the polar synchronized orbits. That means these satellites orbit around the Earth from pole to pole, observing the entire surface of the Earth. This is okay for Earth observing remote sensing satellites. But communication satellites like INSAT need to be placed in geosynchronous orbits. That means they will be rotating along with the same period as that of Earth, but appear to be stationary with respect to the Earth. అంటే మామూలు మాటల్లో చెప్పాలంటే ఒక కమ్యూనికేషన్ మనకి ఇలా రావాలంటే ఒక ఏరియల్ లాగా అది స్టడీగా ఉండి రావాలన్నమాట అర్త్కి సంబంధించి. అది తిరుగుతూ ఉండకూడదు కదా, అలాగనమాట. For this, we need geosynchronous launch vehicles. In addition to the solid and liquid fuel engines, we need more powerful cryogenic engines to put a satellite, to put a communication satellite in the geosynchronous orbit. Cryogenic means related to low temperatures. What has a rocket engine where a fuel is burnt to do with low temperatures? The efficiency of a rocket fuel depends on the specific thrust it can provide. That means the thrust for unit mass of fuel consumed. Liquid fuels like UDMH are more efficient with higher specific thrust compared to solid fuel. But gaseous fuels like hydrogen with an oxidizer like oxygen, that means that which burns, is even more efficient. But how to pump hydrogen and oxygen efficiently into the engines of the rocket? The solution is convert both hydrogen and oxygen into liquids. But to liquefy hydrogen, you have to cool it to as low a temperature as -253 degrees Celsius. And to liquefy oxygen, you have to cool it to a temperature of -183 degrees Celsius. And hence the name cryogenic engines. Once liquefied, these can be pumped using high-speed turbojet pumps. But at such low temperatures, even metals like steel become very brittle, and there are a host of other challenges involved. Though ISRO initiated its own cryogenic project, it was making no headway. Our initial communication satellites were fabricated for Ford Aerospace and launched by NASA. Our scientists eventually fabricated these communication satellites indigenously. Now, what is needed to be self-sufficient in this field is GSLVs to launch them. And for that, cryogenic engines are very badly needed. So India decided to purchase these engines in the international market. At that time, only a few countries like USA, France, and USSR had this know-how. Sensing our urgency, General Dynamics company of USA offered to sell them, but quoted a very high price. France also made a bid. But Soviet Union offered to sell them at about 1/4 the price quoted by the US company. More important than that, this is where the difference is always between the purchases made from USA and other from USSR or Russia and other countries. They are free to transfer know-how, at least in many instances. Same thing happened here. More important than that, it offered to transfer the closely guarded know-how, give our people hands-on training in the usage of these cryogenic engines, and to even guide our scientists here in our country in their production indigenously. So an agreement to sell 2 engines for $12 crore along with transfer of know-how and imparting training was entered into by India and Soviet Union. But unfortunately, before this was implemented, Soviet Union disintegrated. And the deal was to be implemented by Russia, headed by a weak Yeltsin now. US strongly objected to this deal on the grounds of violation of the Treaty of MTCR, Missile Technology Control Regime, and threatened both Russia and India that they would face sanctions if they go ahead with the agreement. What is this MTCR? Missile Technology Control Regime
was formed in 1987 by the G7 group of industrial nations to regulate the export of missiles and missile technology. Actually, it's only a formal understanding among its 35 member nations. It's not a regular treaty with legal binding on the part of the members. But such are the tactics of USA that it invoked these provisions. India didn't care, as it was not a member of this informal group. India became a member only in 2016. But Russia was in a weak position then, having applied for a 24 billion loan from USA and eagerly waiting for its disbursal. Interestingly, Joe Biden, the present president, was a Delaware senator then. He headed a Senate committee on these matters, and he issued a veiled threat that Russia may not get this loan if it supplied the cryogenic engines to India. Actually, the sale of cryogenic engines in no way violates this MTCR, because these cannot be used in a missile by any stretch of imagination. Because it takes many days to fill a rocket engine, especially this cryogenic engine. How can that be used in a missile? Dr. U.R. Rao, former chairman of ISRO, went to USA, met the then Vice President of USA, Al Gore, and tried to convince him. But USA was adamant. This forced, unfortunately, Russia to go back on the agreement. But contrary to the general impression, Russia didn't let us down completely. It renegotiated the agreement in 1994, according to which, for the same amount of $12 crore, of course, there are conflicting reports. Some say it is $12 crore, some say it is 263 crore Indian rupees. So according to this renegotiated agreement, Russia will supply not 2, but 5 cryogenic engines and 1 mock-up model, but without the transfer of know-how, but with a provision to sell some more engines if needed. Russia asked us to proceed with our GSLV program using these cryogenic engines. Experimenting and learning with them, we had to develop our indigenous cryogenic engines. So a cryogenic engine development project was initiated. I think most of you remember the name of the unfortunate scientist, Dr. Nambi Narayanan. Dr. Nambi Narayanan, the reputed ISRO scientist who headed the liquid propellant Vikas engine project and was awarded Padma Bhushan for his distinguished services, was the logical choice to head this project, with Dr. Sisikumaran as the assistant project director. In a sordid drama of concocted spy rocket, baseless charges of espionage were framed against these two reputed scientists, and they were jailed. They were exonerated by the Supreme Court only in 1998. These 4 years, these scientists who were to actively take forward our indigenous cryogenic project were fighting for their honor. There is an allegation that CIA hatched a conspiracy in connivance with some local police officers with the aim of thwarting our cryogenic program. Of course, there is another conspiracy theory that it was done solely to discredit the Karunakaran government in Kerala. Okay, anyway, these Russian cryogenic engines were now imported and used in the upper stage of our Mk1 rockets in the GSAT-1, 2, 3, INSAT-4C and INSAT-4CK launches. Naturally, there are bound to be failures because, as promised, the Soviet Union could not send their expert to provide us hands-on experience. Out of these 5 launches, 2 were fully successful and 2 were partially successful. But by observing and with the experience gained while using these engines, our ISRO scientists finally developed our indigenous cryogenic engine named CE 7.5 in 2010, which was used in the upper stage of Mk2 rocket in GSAT-4 launching. Subsequently, CE 20 cryogenic engine was also developed ingeniously.
Now coming to the present situation, during Putin's visit to India last December, an agreement was signed according to which the two countries would cooperate in developing, importantly, launch vehicles, human spaceflight programs, satellite navigation, and interplanetary exploration. Now we are able to launch not only our satellites, but satellites of other countries, ironically, including US, at a very competitive price. Now I will come to the second part, that is cooperation in the field of nuclear energy. 1 minute, sir. In mid 19 తెలుగులో మాట్లాడమన్నారా? సార్ మాట్లాడండి ప్లీజ్ గో హెడ్ సార్. అంటే నోట్స్ అంతా ఇంగ్లీష్ లో ఉంది అందుకని సరే తెలుగులో మాట్లాడండి. ఇప్పుడు 1950 ప్రాంతాల్లోని సోవియట్ యూనియన్ మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని స్టార్ట్ చేసింది. అప్పుడే మన సైంటిస్టులని ఇన్వైట్ చేశారు, వాళ్ళు వచ్చి చూడండి అని. అప్పటి ప్రివైలింగ్ ఎక్సలెంట్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా దృష్ట్యా ఐఎమ్ షూర్ మనం అడిగింటే డెఫినెట్ గా వాళ్ళు కోఆపరేట్ చేసిండే వాళ్ళు. నెహ్రూ కూడా హీ మైట్ హ్యావ్ ప్రిఫర్డ్ కోఆపరేషన్ విత్ రష్యా. బట్ డాక్టర్ హోమీ బాబా, father of our nuclear program, was trained completely in West. He has very good rapport with Indian scientists. In fact, he chaired the first Atoms for Peace conference held at Vienna in 1955. So naturally, his preference might have been the Western countries. So our first nuclear reactors, Apsara, Purnima, Gerlina, Cyrus, Dhruva, which were purely research reactors, were built with US and Canada cooperation. Indulo Cyrus and Dhruva reactors can produce plutonium that can be used to make nuclear weapons. Akkada ochindi actual ga later tarvata problem. I will narrate when and why Russia had entered nuclear energy area also to help us. So basic ga oka idi cheptanu meeru chepmannaru ganaka. ఈ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ లో ఇంధనం కింద మామూలు యురేనియం అంటే ఏంటి, నేచర్లో దొరికే యురేనియం, నేచర్లో దొరికే యురేనియము పిచ్ బ్లెండ్ అనే ఖనిజం నుంచి సపరేట్ చేసిన తర్వాత అందులో యురేనియం 238 అనే ఒక భాగము, యురేనియం 235 అనే 2 భాగాలు ఉంటాయి. ఇందులో యురేనియం 235 అనేది మాత్రమే మనకు రియాక్టర్లో ఇంధనంగా ఉపయోగపడేది. యురేనియం 238 భాగం ఉపయోగపడదు. అన్ఫార్చునేట్లీ ఈ యురేనియం 235 మనకు అవసరమైన ఫిజైల్ మెటీరియల్ అంటారు. అది ఓన్లీ 0.7% మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి, 1 కిలోగ్రాము న్యాచురల్ సహజ యురేనియం తీసుకుంటే 7 గ్రాములు మాత్రమే ఈ 7 గ్రాములు మాత్రమే మనకు అవసరమైన ఉపయోగపడే ఫిజన్కు ఉపయోగపడే ఈ యురేనియం ఉంటుంది. మన భారతదేశంలో కొంచెం లో గ్రేడ్ యురేనియం అయినా సరే ఉంది. అయితే అది చాలా తక్కువ. ప్రపంచంలో ఉండే అవైలబుల్ అయ్యే డిపాజిట్స్ లో ఒక 1% మాత్రమే ఇండియాలో ఉంది. రియాక్టర్లలో యూజ్ చేయడానికి ఈ న్యాచురల్ యురేనియం ను కూడా ఉపయోగించవచ్చు. అయితే దానికి హై ప్రెషర్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి వాడాలి.
అంటే హెవీ వాటర్స్ అనేది ప్రత్యేకంగా ఇంపోర్ట్ అన్న చేసుకోవాలి, లేదా తయారు చేసుకోవాలి. ఒరిజినల్గా మనం వీటిని ఇంపోర్ట్ చేసుకున్నాం, బట్ ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం. అది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే హెవీ వాటర్ అవసరం లేకుండా మామూలు వాటర్తోనే బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ యూజ్ చేసి లైట్ వాటర్ రియాక్టర్స్ అంటారు, అవి కూడా ఉంటాయి. అయితే వాటికి లో ఎన్రిచ్డ్ యురేనియం కావాలి. ఇక్కడ లో ఎన్రిచ్డ్ యురేనియంకి తెలుగులో మామూలుగా మన పేపర్స్లో అంతా ఏం రాస్తుంటామంటే శుద్ధి చేసిన అంటాం. అంటే శుద్ధి అంటే అక్కడ శుద్ధి కాదు, ఈ యురేనియం 238 235 రెండు కలిసి ఉండే న్యాచురల్ యురేనియంను తీసుకొని ప్రచండమైన వేగంతో తిరిగి అల్ట్రా సెంట్రిఫ్యూజెస్ యూజ్ చేసి సపరేట్ చేస్తూ వస్తారనమాట యురేనియం 235ని. అది యురేనియం 238 235 కన్నా బరువు కాబట్టి ఆ సెంట్రిఫ్యూజ్ లో తిరుగుతున్నప్పుడు అది పక్కలకు వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని అలా నంబర్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్, ఆ యురేనియం సపరేషన్ ప్లాంట్స్ కొన్ని ఎకరాలు ఉంటుంది అనమాట. నంబర్ ఆఫ్ సెంట్రిఫ్యూజెస్ లో ఒక దాంట్లోంచి తీసి ఒక దాంట్లోంచి తీసి ఒక దాంట్లో ఇలాగది లెబోరియస్ ప్రాసెస్ చేస్తే ఆ యురేనియం 235 పాలు 0.7% నుంచి ఒక 1.7, 2%, 3% అలా వస్తుంది అనమాట. సో అలా లో ఎన్రిచ్డ్ యురేనియం కూడా ఉపయోగించవచ్చు. మూడో మార్గం ఏంటంటే ఇంకా ఎక్కువ ఎన్రిచ్ చేస్తే దాన్ని వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. అమెరికా మొట్టమొదట ప్రయోగించిన బాంబులో అటువంటి ఎన్రిచ్డ్ యురేనియంనే ఉపయోగించారు. ఇంకొక మార్గం ఏంటంటే ఒకసారి మనం యురేనియం 235 యురేనియం 235ని ఇంధనంగా వాడుతూ ఒక రియాక్టర్లో మనం పవర్ను ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ యురేనియం 235 ఏదైతే మనకు ఫిజన్కు ఉపయోగపడదో అది కూడా కొన్ని న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని యురేనియం 239 కింద రూపాంతరం చెందుతుంది. అదే ప్లూటోనియం. ఈ చిక్కంతా ఈ ప్లూటోనియంతోనే. ఈ ప్లూటోనియంని బాంబులకి వాడతారు. అయితే బాంబులకే వాడనక్కర్లేదు, ఈ ప్లూటోనియంని యూజ్ చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని ఒక రకమైన రియాక్టర్స్ లో వాడొచ్చు. దాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని ఎందుకన్నారంటే ఈ యురేనియం 239ని ఇంధనంగా పెడుతూ దాని చుట్టూ మనం ఒక బ్లాంకెట్ లాగా యురేనియం 239 మామూలు యురేనియంని యురేనియం 238 235 కలిసిన మామూలు సహజ యురేనియంని చుట్టూ పెడితే ఒక పక్క మనకు అది రియాక్షన్ జరుగుతూ విద్యుత్ శక్తి వస్తూ ఉంటుంది, అందులోని ప్లూటోనియం బర్న్ అంటే క్రియకి లోన్ అవుతూ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ప్లూటోనియం కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందుకు ఇన్ఫాక్ట్ ఇన్ ప్రిన్సిపల్ మోర్ ప్లూటోనియం క్యాన్ బి ప్రొడ్యూస్డ్ than what it is consumed, and hence it is called fast breeder reactor. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ రకంగా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లోంచి ప్లూటోనియంని ఆ చుట్టూ ఉన్న బ్లాంకెట్ లోంచి వేరు చేయడం అనేది కొంచెం క్లిష్టతరమైన ప్రక్రియ. అక్కడే మన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రోగ్రామ్ కొంచెం స్టక్ అయింది. సో బాబా గారు ఎలా ఎన్విసేజ్ చేశారంటే 3 phased న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆయన ఎన్విసేజ్ చేశారు. ఒకటి ఏంటంటే మనకు సహజ యురేనియం ఉంది, లేకపోయినా మనం చాలదనుకోండి, అది వేరు. సహజ యురేనియం ఉంది, సో దాన్ని ఉపయోగించి హై ప్రెషర్ హెవీ వాటర్ రియాక్టర్స్ని ఫస్ట్ ఫేజ్లో ఎక్కువగా కట్టుకుందామని. సో మన కాకర్పూర్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్లో తారాపూర్లో మొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించారు. దాన్ని మాత్రం బాయిలింగ్ వాటర్ రియాక్టరే. అది అమెరికా, ఇండియా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ మూడింటి మధ్య కుదిరిన ఒక ఒప్పందం అనుసరించి దాన్ని మనము ఎస్టాబ్లిష్ చేశాం.
మనము పూర్ణిమ, కెనడా, సైరస్ ఈ మొట్టమొదటి ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్స్ ని మనం స్థాపించినప్పటికీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లేదు. అవి 1954లో స్టార్ట్ అయింది సైరస్. 1957లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీని స్థాపించారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ స్థాపించిన తర్వాత మనము దాని సేఫ్ గార్డ్స్ కి లోబడాలి. సేఫ్ గార్డ్స్ అనేది ఒక రకమైన మిస్నోమర్. యాక్చువల్లీ అవి ఏంటంటే తనిఖీ నిబంధనలు అన్నమాట. అది అంటే ఈ శాంతియుత ప్రయోజనాలకని సప్లై చేసిన యురేనియం 238ను ఈ టెక్నాలజీని వాడుకొని ప్లూటోనియంను పొంది దాన్ని ఆటం బాంబులు తయారు చేయడానికి దుర్వినియోగం చేయకుండా నివారించడానికి ఉపయోగించే తనిఖీ నిబంధనలు అన్నమాట. వాటిని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సేఫ్ గార్డ్స్ అని అంటారు. సో సేఫ్ గార్డ్స్ అంటే ఇది కొంచెం అది రాంగ్ ఇంప్రెషన్ వచ్చేలా ఉంటుంది ఆ వర్డ్, అందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సేఫ్ గార్డ్స్ ఏంటి? వాళ్ళ ఇన్స్పెక్టర్స్ ఎప్పుడు అదే పీరియాడిక్గా వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. అంతేకాదు ఇన్వెంటరీ తనిఖీ చేస్తారు. ఓహో, మీరు ఎంత యురేనియం 238 తీసుకున్నారు, ఓకే, ఎంత ఫ్యూయల్ కింద వాడారు, మిగిలింది ఏది చూపించండి. మనం ఆ మెటీరియల్ బ్యాలెన్స్ షీట్స్ చూపిస్తుండాలన్నమాట. ఆడిట్ అంటారు, మెటీరియల్ ఆడిట్ అనేది చేస్తుండాలి. సో ఇవన్నీ నిబంధనలు పాటిస్తూ మనము వాటిని తెచ్చుకున్నాం. అయితే నేను ముందే చెప్పినట్టుగా బాబా ఇవి మనకు లాభం లేదన్న ఉద్దేశంతో ఇండిజినస్ గా మన బార్క్ లోనే ఈ డిజైన్స్ డెవలప్ చేశారు. ఏది? హెవీ వాటర్ యూజ్ చేసి సహజ యురేనియంని ఉపయోగించి ప్రొడ్యూస్ చేసేది. సో ఇప్పుడు కైగా, కాకర్పార్ వీటిలో ఉపయోగించేవన్నీ అటువంటి రియాక్టర్లు అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యురేనియం మన మైన్స్ లో కొంత ఉంది, జడుగూడ మైన్స్ అది ఇది, బట్ చాలదు కాబట్టి కొనుక్కోవాలి. ప్రాబ్లం లేదు, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో యురేనియం ధర పెద్ద ఎక్కువగా ఏమి లేదు. ఇన్ఫాక్ట్ కొంతమంది అనేది ఏంటంటే ఎందుకు ఈ తలకాయ నొప్పి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొంటే పోలేదా అనే థియరీ కూడా ఉంది. హెవీ వాటర్, ఒరిజినల్గా హెవీ వాటర్ని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈలోగా ఒకసారి ఒక షిప్లో ఆ హెవీ వాటర్ కోసం అని పెద్ద కాలమ్స్ అవి తెస్తుంటే ఆ షిప్ మునిగిపోయింది. సరిగ్గా దాని మీద కూడా బోల్డ్ కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయనుకోండి, అది వేరు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అప్పుడు మన వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఓహో మనం చాలా తొందరగా ఇండిజినస్ గా వీటిని డెవలప్ చేసుకోవాలని. సో మన అవసరాలకు తగినట్టుగా ఇవి ఒక సపరేట్ గా హెవీ వాటర్ బోర్డ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. దాని కింద ఒకటి కాదు, ఇప్పుడు 7 హెవీ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. భారజలం అంటాం తెలుగులో. అంటే ఏం లేదు, మామూలు వాటర్ H2O అయితే హెవీ హైడ్రోజన్ ఉండేది D2O అన్నమాట. అది హెవీ హైడ్రోజన్ ప్లేస్ లో ఉంటుంది. అందులో ఈ 7 ప్లాంట్లలో అన్నిటికన్నా పెద్దది తెలంగాణలోని మణుగూరులోనే ఉంది. సో ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, రైట్. ఇంకా రెండో స్టేజ్ ఎక్కడ ఉంది అంటే ప్లూటోనియంని యూజ్ చేసేది. ఈ రెండో స్టేజీ, మూడో స్టేజీ కల్పాకంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఆ కేంద్రంలో డెవలప్ చేస్తున్నారు. ఒక టెస్ట్ రియాక్టర్ ఆల్రెడీ విజయవంతంగా మన వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు చాలా ఏళ్ల క్రితమే. బట్ ఒక ప్రోటోటైప్ అంటే 500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ఒక ప్రోటోటైప్ మాత్రం అలాగా వాయిదా పడుతుంది. మేము యాక్చువల్గా ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మేము ఒక వర్క్షాప్కి వెళ్ళాం 2005లో అనుకుంటాను, కల్పాకం. అప్పుడు మామూలుగా తీసుకెళ్తారు కదా సైట్ చుట్టూ అంతా, అప్పుడే చెప్పేశారు ఇది ఏంటి ఇంకా 2 yearsలో కమిషన్ చేసేస్తాం, స్టార్ట్ చేస్తామని. అది ఇప్పటికి కూడా ఇంకా ఆపరేషన్లోకి రాలేదు. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఆపరేషన్లోకి వస్తుంది అని చెప్తున్నారు. లెట్ us hope so. ఇది రెండో దశ. చెప్పాను ఎందుకు రెండో దశ స్టార్ట్ కావడానికి కారణం ఏంటంటే ఆ నోహౌ మన దగ్గరే కాదు, చాలా తక్కువగా ఉంది ప్రపంచంలో కూడా. చెప్పాను కదా, ప్లూటోనియం ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే మాట నిజమే మామూలు రియాక్టర్లో కన్నా. బట్ మామూలు సహజ యురేనియం యూజ్ చేసే రియాక్టర్లోంచి
ఆ బై ప్రోడక్ట్ ప్లూటోనియంను వేరు చేయడం కొంచెం తేలికే దీంతో కంపేర్ చేస్తే. ఇది మాత్రం చాలా ఛాలెంజింగ్ టాస్క్. సో అక్కడ స్టక్ అయిందని వాళ్ళ ఇగ్కార్ న్యూస్ లెటర్ను బట్టి అర్థమవుతుంది. థర్డ్ స్టేజ్ ఏంటి? ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం అన్నమాట. మన దగ్గర యురేనియం నిల్వలు చాలా తక్కువగా 1% ఆఫ్ వరల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, కానీ థోరియం నిల్వలు మాత్రం 25% ఆఫ్ ది వరల్డ్స్ రిసోర్సెస్ ఉన్నాయని ఎస్టిమేషన్. 25% ఆఫ్ ది వరల్డ్స్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి అంటే కేరళ బీచ్ శాండ్స్ లో దొరికే మోనజైట్ అనే దాంట్లోంచి మనం ఈ థోరియంని తీసేయచ్చు. అయితే ఆ థోరియం డైరెక్ట్ గా యూజ్ చేయలేము. ఆ థోరియం 232 అనే దాన్ని మళ్ళీ న్యూట్రాన్లతో తాడనం చేసి, అంటే రియాక్టర్స్ లో అది పెద్ద కష్టం కాదు, దాన్ని యురేనియం 233 కింద మారిస్తే అప్పుడు దాన్ని మనం న్యూక్లియర్ ఫ్యూయల్ కింద వాడచ్చు. అయితే ఇంకా మరి మనకు అబండెంట్ సప్లై అది, బట్ అన్ఫార్చునేట్లీ అది కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లోనే ఉంది. కామినీ రియాక్టర్ అని ఒక రియాక్టర్ ఉంది అక్కడ. అదే సేమ్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ కండక్టింగ్ ఎ ఫ్యూ ఎక్స్పెరిమెంట్స్ దేర్. అది కేవలం ప్రస్తుతం ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లోనే ఉంది. బట్ దే హ్యావ్ ప్రూవ్డ్ దట్ దిస్ యురేనియం 233 ఓకే ఆల్సో క్యాన్ బి యూజ్డ్ ఓకే ఫర్ ఎ వర్కింగ్ రియాక్టర్ అని. దాన్ని కమర్షియల్ స్టేజ్కి తీసుకురావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో నిజానికి దేర్ ఇస్ నో క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ రకంగా మన సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్ స్టక్అప్ అయిపోయి ఉన్నాయి. ఇంకొక విశేషమైన విషయం ఏంటంటే, ముందే నేను చెప్పినట్టుగా సహజ యురేనియం, లో ఎన్రిచ్డ్ యురేనియం, ప్లూటోనియం, థోరియం, ఈ నాలుగిటిని కూడా రియాక్టర్స్ లో ఉపయోగించవచ్చు. మొత్తం ప్రపంచంలో ఒకే ఒక కేంద్రంలో ప్రస్తుతం ఈ 4 ఉపయోగించే రియాక్టర్స్ ఉన్నాయి. ఎక్స్పెరిమెంటలే కావచ్చు 1, 2. అది ఏంటంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పాకం. చాలా మంది ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా తెలియదు అది. మన దట్ ఈస్ ద యూనిక్ డిస్టింక్షన్. అయితే దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, అంతే నవజాత శిశువు వల్ల ఏంటి ప్రయోజనం అని ఎవరో సైంటిస్ట్ అడిగారంటారు, అలా అనుకోవాలి. బట్ సమ్ డే విల్ బి ఏబుల్ టు అచీవ్ ది సెకండ్ స్టేజ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అండ్ హోప్ఫుల్లీ ది థర్డ్ స్టేజ్ థోరియం రియాక్టర్స్. ఇంకా 4వది కూడా ఆల్రెడీ అరిహంత్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ కోసమని ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ యూజింగ్ లో ఎన్రిచ్డ్ యురేనియం, అది కూడా ఎక్స్పెరిమెంటల్ ప్రోటోటైప్ బిల్డ్ చేశారు. సో మన అరిహంత్ సబ్మెరీన్లకి కావాల్సిన ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ని కూడా మనమే దేశీయంగా సమకూర్చుకోగలుగుతున్నాం. సరే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అన్న దానికి వస్తాను. నేను చెప్పాను కదా, ఈ 2వ దశ 3వ దశ కొంచెం పురోగతి బాగా కుంటుబడింది. సో మొదటి దశ మీదే ఆధారపడుతున్నాం. సో యురేనియం కొనుక్కుంటున్నాం, పర్వాలేదు. అప్పుడు రష్యా నుంచి, కజకిస్తాన్, రకరకాల దేశాల నుంచి కొంటున్నాం, నో ప్రాబ్లం. యురేనియం బాగానే అవైలబుల్, సహజ న్యాచురల్ యురేనియం. ఈలోగా తారాపూర్లో కూడా ఎంతో కొంత వాళ్ళ అసిస్టెన్స్ తో ఆ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఈలోగా కొన్ని డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. ఒకటి ఏంటంటే 1964లో చైనా తన అణ్వస్త్ర ప్రయోగాన్ని చేసింది. ఇంకా మరి అప్పటి నుంచి మన బుర్రలో ఉందేమో మనకు తెలియదు. 1968లో న్యూక్లియర్ ఎన్పిటి అంటే ట్రీటీ ఫర్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అంటే అణ్వస్త్ర నిరోధక ఒప్పందం కుదిరింది. అంటే 5 న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇవి కలిసి ఆ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని 1968లో ఓపెన్ చేసి, ఇక నుంచి ఏ దేశమైనా
ఈ న్యూక్లియర్ కోఆపరేషన్ పొందాలంటే ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో చేరండి అన్న సంకేతాన్ని ఇస్తూ సంతకాలు చేయమని అడిగారు అందరినీ. మనము వరల్డ్ పీస్ గురించి మాట్లాడతాం, నిజమే ఛాంపియన్స్ మే, బట్ ఇండియా రిఫ్యూజ్ టు సైన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ. అది చాలా అంటే న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ కి ఆల్రెడీ మీరేమో ఇన్ని సమకూర్చుకొని ఇప్పుడు మీరందరూ చేయండి అనేది ఇది వివక్షాపూరితమైనది. మీరు కూడా చెప్పండి, ఏదో పలానా డేట్ చెప్పండి, ఈ డేట్కి అంతా మేము కూడా డిస్ట్రాయ్ చేస్తాం అది ఇదని. మీరు అలాంటి అజెండా ఏమీ చెప్పకుండా, మీ తరఫున ఏం చేస్తారో ఏమీ చెప్పకుండా అని ఇలా కొన్ని కారణాల వల్ల మనము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం చేయలేదు. కోర్స్ తర్వాత వచ్చిన సిటీబీటీ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీలో కూడా మనం చేయలేదు అనుకోండి. బట్ ఈ 1968లో మనం దీంట్లో చేయకపోయినప్పటికీ కూడా దో ది వెస్ట్ వాజ్ డిస్సాటిస్ఫైడ్, మనకేం సప్లైస్ ఆపలేదు. మన తారాపూర్కు కానీ వాటికి కానీ మామూలుగానే జరిగింది. ఈలోగా an experiment and a development which startled not only the Western experts but also many in India happened. ఏమిటంటే 1974లో మనం జరిపిన తొలి అణ్వస్త్ర పరీక్ష. అయితే ఆ అణ్వస్త్ర పరీక్షకి 1998లో బీజేపీ గవర్నమెంట్ టైంలో జరిపిన అణ్వస్త్ర పరీక్షకి తేడా ఏంటంటే రెండు కూడా అణ్వస్త్ర పరీక్షలు అయినప్పటికీ మనము ఈ 74 టెస్ట్ని అబ్బెబ్బెబ్బెబ్బే ఇది మేమేమి అణ్వస్త్ర పరీక్ష కాదు అసలు, ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ టెక్నికల్ క్యాపబిలిటీ డెమాన్స్ట్రేషన్ అని చెప్పాం. మరి ఎందుకు ఆ టెక్నికల్ క్యాపబిలిటీ డెమాన్స్ట్రేషన్ అయ్యా అంటే సివిల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్, పీస్ఫుల్ సివిల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అంటే ఒక టనెల్స్ తవ్వటం డిఫికల్ట్ అంటే దుర్గమమైన కొండ మార్గాల్లో అలాగా అని ఏదో చెప్పామన్నమాట. అది అండర్ గ్రౌండ్ ఎక్స్ప్లోజన్ కాబట్టి నో ఇట్స్ నాట్ ఈవెన్ ఎన్ ఎక్స్ప్లోజన్, ఇట్ ఈస్ ఇంప్లోజన్ అని కూడా అన్నారు. బట్ వెస్ట్ వాజ్ కన్విన్స్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగిన కొన్నేళ్లకి ఈ ప్రాజెక్టుకి ఈ పొకారన్ 1 ఎక్స్పెరిమెంట్ జరిపినప్పుడు డాక్టర్ రాజా రామన్న గారు BRC చైర్మన్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అయ్యారు. సో అటామిక్ ఎనర్జీ చైర్మన్ కమిషన్ గా డాక్టర్ రాజా రామన్న కేమ్ టు ఆంధ్ర యూనివర్సిటీ టు ఇనాగరేట్ ది వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ యూజర్స్ కాన్ఫరెన్స్ hosted by our Department of Nuclear Physics, Andhra University. I was a research scholar then and also moonlighting as a sub-editor in ఈనాడు. సో అప్పుడు ఏబికే ప్రసాద్ గారు ఏమన్నారంటే, మిత్రమా ఇది మామూలు రిపోర్టర్ కాదు, ఇదేదో సైన్స్ వ్యవహారం కదా, నువ్వు వెళ్ళు అది ప్రెస్ కాన్ఫరెన్స్కి అన్నారు. సరే నేను వెళ్ళిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ మామూలు మిగిలిన రిపోర్టర్స్ అందరు అడుగుతున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా నేను ఐ థింక్ కాఫీ తాగుతున్నాం అనుకుంటా, రాజారామన్న గారి దగ్గరికి వెళ్ళి, సార్ మే ఆస్క్ ఏ క్వశ్చన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ది రికార్డ్ అన్నాను. షూర్ యంగ్ మ్యాన్ అన్నాడు. సార్ we profess to use this for peaceful civil engineering purposes. Even after these years, 4-5 years, we have not heard of any such civil engineering applications. What is your comment on it? Anna. And మెల్లిగా నవ్వి, you are asking a very sensitive question, young man, అని నా భుజం తట్టి వెళ్ళిపోయారు. సో I got my answer. అంతేకాదు, ఈ 1998 ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ పద్దయ్య నోస్ ఇట్. ఐ థింక్ డాక్టర్ రాజారామన్న గారికి ఆనరీ డాక్టరేట్ ఇచ్చినప్పుడు అనుకోండి, ఆయన చాలాసార్లు వచ్చారనుకోండి, అప్పుడు మరొకసారి అప్పటికేంటి 1988 సెకండ్ టెస్ట్ అయిపోయింది కాబట్టి రాజారామన్న గారు ఏమన్నారంటే, ఏమిటిది 1974లో మేము ఆల్రెడీ చేశాం ఇది అంటే ఏంటి, హీ వాజ్ రాదర్ పిక్డ్ దట్ ది సైంటిస్ట్ గ్రూప్ ఆఫ్ ది పొకారన్ 2 ఎక్స్పెరిమెంట్స్ వర్ హాగింగ్ ఆల్ ది గ్లోరీ and the accolades which were due to them also, but which were denied because India wanted to downplay that not as a test. So అది మెయిన్ గా ఎందుకంటే ఆ టెక్నికల్ క్యాపబిలిటీ డెమాన్స్ట్రేషన్ అనేది ఐ థింక్ చైనాకి ఒక
సిగ్నల్ పంపించడం కోసం చేశారా అనుకుంటున్నాను నేను. కానీ దానివల్ల మన సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ బాగా దెబ్బతింది. ఓవర్నైట్ వి బికేమ్ ఎ పరయ్య ఇన్ ది ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైంటిస్ట్ కమ్యూనిటీ. ఇంకా యుఎస్ఏ కెనడా గగ్గోలు పెట్టేశాయన్నమాట. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్లూటోనియం అంటే, నేను చెప్పాను కదా మన సైరస్ ధ్రువ, ఆ సైరస్ అనేది అంటే కెనడా ఇండియా రీసెర్చ్ కోఆపరేషన్ అని, ఆ సిఐఆర్, ఆ సైరస్ అనేది కెనడా ఇండియా రీసెర్చ్ యూటిలిటీ సర్వీసెస్ అని, రియాక్టర్ యూటిలిటీ సర్వీసెస్ అని. సో ఆ సైరస్ లో మనము ప్రొడ్యూస్ చేసిన ప్లూటోనియంని ఉపయోగించామన్నమాట మనం ఈ అణ్వస్త్ర పరీక్షకు. అది ఎలా మీరు చేస్తారు అన్నారు. అంటే అప్పటికి ఐఏఈఏ సేఫ్ గార్డ్స్ లేవు కదా అన్నారు మన వాళ్ళు. ఐఏఈఏ సేఫ్ గార్డ్స్ లేవు స్వామి, కానీ మీరు మాకు వాగ్దానం చేశారు కదా పీస్ఫుల్ పర్పసెస్కే యూజ్ చేస్తామని, దాని మాట ఏమిటి అన్నారు. సో అయితే ఏంటి, సో నౌ యూ ఫేస్ శాంక్షన్స్ అని తారాపూర్కి ఇంకా సప్లై చేయము అని చెప్పేశారు. మన దగ్గర లో ఎన్రిచ్డ్ యురేనియం లేదు, దాంతో తారాపూర్ ప్లాంట్ని మూసేయాల్సి వచ్చింది. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత 2015లో సోవియట్ యూనియన్ దాన్ని, అంటే అప్పటికి అనేక డెవలప్మెంట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంతేకాదు, దీంతో ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలోకి ఉన్నదే ఈ అగ్రదేశాలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ నేషన్స్, అవి కొంచెం అలర్ట్ అయ్యాయి. ఓహో, ఇంత సులువుగా మనము పీస్ఫుల్ పర్పసెస్ కోసం సప్లై చేసిన మెటీరియల్స్ అయితేనేమి, టెక్నాలజీని అయితేనేమి ఇలా దుర్వినియోగం చేసి అణ్వస్త్రాలకు ఉపయోగించే అవకాశం ఉందన్నమాట. సో దీన్ని కట్టడి చేసి నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది అని భావించారనమాట. భావించి ఇది 1974లో జరిగింది కదా, అప్పుడు 1975లో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జి అనే ఒక కంట్రోల్ రెజీమ్ ని స్టార్ట్ చేశారు. ఈ యాక్చువల్గా అప్పటికే ఈ ఇంకొకటి కూడా ఉంది, జాంగర్ కమిటీ, నేమ్డ్ ఆఫ్టర్ స్విట్జర్లాండ్ ప్రొఫెసర్ హూ హెడెడ్ దట్ కమిటీ. ఈ జాంగర్ కమిటీ అనేది ఏంటంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలోని ఆర్టికల్ 3(2) ప్రకారం ఈ సివిల్ పర్పసెస్ కి తీసుకున్న మెటీరియల్ ని మిస్యూజ్ చేయకుండా ఏ రకమైన ఆంక్షలు విధించాలి, తప్పనిసరిగా ఐఏఈఏ సేఫ్ గార్డ్స్ కి ఒప్పుకుంటేనే వాటిని సప్లై చేయాలనేది ఖచ్చితంగా అమలు చేయాలి, ఓకే అని దానికి సంబంధించిన నిబంధన రూపొందిస్తూ ఈ జానెగర్ కమిటీ అనేది ఫామ్ చేశారు. సో అప్పటికే ఉంది అది, కానీ దాంట్లో ఫ్రాన్స్ మెంబర్ కాదు. 29 దేశాలు మెంబర్స్గా ఉన్నప్పటికీ కూడా ఫ్రాన్స్ మెంబర్ కాదు. సో అలా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఇది లాభం లేదనుకొని ఇంకా స్ట్రాంగ్ రెజ్యూమ్ ఉండాలని భావించి ఈ న్యూక్లియర్ సైన్స్ గ్రూప్ అనేది గ్రూప్ కంట్రీస్ అనేది స్టార్ట్ చేశారు. అదే అన్నమాట, దాని నుంచే తర్వాత వేవర్ తీసుకోవాల్సి వచ్చింది. సరే ఇలాగా సరే ఇంకా అప్పుడంతా మనం ఏం చేశాము, ఇంకా మనం విదేశాల నుంచి ఎటువంటి అసిస్టెన్స్ రాదని మనకు అర్థమైపోయింది. సో స్లోగా మనం మన ఇండిజినస్ రియాక్టర్స్ తోనే ఏదో కష్టపడుతూ ఉన్నామన్నమాట. సరే ఇలాగా ఉండగా 1998లో మనము ఈసారి రొమ్ము విరిచి ఇలా అదే టార్జాన్ ఓహో అని గుండెల మీద కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటూ రెండో అణ్వస్త్ర పరీక్ష జరిపాం. ఇంకా ఈసారి ఏంటి మనమే చెప్తున్నా, మేము గొప్ప అణ్వస్త్ర పరీక్షలు చేశామో, ఇంకా మమ్మల్ని రికగ్నైజ్ చేయండి న్యూక్లియస్ వెపన్స్ స్టేట్ అని. దాంతో అమెరికా మళ్ళీ స్ట్రిక్ట్ గా ఎకనామిక్ శాంక్షన్స్ పాస్ చేసింది. ఒక అమెండ్మెంట్ కూడా పాస్ చేశారు. సమ్ సినెగ్గర్ అమెండ్మెంట్ అనేది ఏదో పాస్ చేశారు.
సో ఇండియాకి ఇంకా ఎటువంటి ఎకనామిక్ కోఆపరేషన్ ఇవ్వద్దు అది అన్న ఉద్దేశం. అంత స్ట్రిక్ట్ కాదు, అది ఇది అంతకుముందే పాస్ చేశారు, బట్ ఈసారి స్ట్రిక్ట్ గా ఇంకా మీరు అందరూ అది ఫాలో అయ్యే ఉంటారు కదా 1998లో. అయితే థ్యాంక్స్ టు అవర్ రాబస్ట్ డొమెస్టిక్ ఎకానమీ వీ కుడ్ విత్స్టాండ్ దట్. సో మనం ఏం పెద్ద కేర్ చేయలేదు. సో కొన్ని రోజులు అయిన తర్వాత అమెరికా realized its futility of imposing these sanctions and began to see an opportunity of making some money in this field of nuclear energy. అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న టైంలో దే నెగోషియేటెడ్ ది సో కాల్డ్ ఇండో-న్యూక్లియర్ సివిల్ ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్. ఆ సివిల్ న్యూక్లియర్ డీల్ ప్రకారం అమెరికా మన దేశంలో చాలా రియాక్టర్స్ ని బిల్డ్ చేస్తుంది అది అని. ఒరిజినల్ గా మన బిఆర్సి ఎస్టాబ్లిష్మెంట్, మన న్యూక్లియర్ ఫిజిక్స్ ఫెటర్నిటీ కూడా కొంచెం అపోజ్ చేశారు. ఒకసారి నేను ఒక కాన్ఫరెన్స్ లో అడిగాను కూడా బిఆర్సి వాళ్ళను, మరి ఫైనల్ ఎందుకు ఒప్పుకున్నారు అని. అంటే అబ్దుల్ కలాం గారి చేత కన్విన్స్ చేయించారట, అది తెలిసింది. ఇది ఇవన్నీ బయటికి రావనుకోండి, మా అన్ని ఏదో ఇన్ఫార్మల్ గా మాట్లాడుకోవడమే. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ సివిల్ న్యూక్లియర్ డీల్ కోసం నెగోషియేషన్స్ కుదిరాయి. ఏమిటి సివిల్ న్యూక్లియర్ డీల్ ప్రకారం మనం చేయాల్సింది అంటే, దీని ప్రకారం ఇండియా వాళ్ళేమో ఏదో హైడ్ యాక్ట్ అనేది పాస్ చేసి దానికి ఉన్న ప్రతిబంధకాలని తొలగించుకున్నారు అది పాస్ చేయడానికి. మన తరఫున మనం ఏం చేయాలి అంటే, సరే పార్లమెంట్లో రాటిఫై కావాలనుకోండి, అది ఎలాగో ఉంది. దానికన్నా ముందుగా మనం రెండింటికి ఒప్పుకున్నాం, ఒక విషయానికి ఒప్పుకున్నాం. ఏమిటంటే, మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ని 2 తరహాల కింద విభజించడానికి ఒప్పుకున్నాం అన్నమాట. సివిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అని, మిలిటరీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అని. సివిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? పవర్ ప్లాంట్స్ లాంటివి అన్నమాట. అంటే ఏంటి? ఆ సివిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో మనము పూర్తిగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సేఫ్ గార్డ్స్ని ఒప్పుకోవాలి. అంటే వాళ్ళ తనిఖీ నిబంధనలకు పూర్తిగా లోబడే ఇవి పనిచేస్తాయి. ఇంకా రెండో రకం మిలిటరీ. ఏమిటి మిలిటరీ? మిలిటరీ అంటే ఏమీ లేదు, రీసెర్చ్ రియాక్టర్స్. బట్ వాటిలోనే మన సైరస్ లో ధ్రువ రియాక్టర్స్ లో ప్రొడ్యూస్ చేసినట్టుగా మనం ప్లూటోనియం ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఏంటి? ఒక పక్క మన సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో మనం పవర్ ను ప్రొడ్యూస్ చేసుకుంటున్నా, సైమల్టేనియస్ గా మన అణ్వస్త్రాలకు అవసరమైన ప్లూటోనియం ని మనము ప్యారలల్ గా సమాంతరంగా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. వాటిలో ఎటువంటి నిబంధనలు ఉండవు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కల్పాకం, బిఆర్సి ఇలాంటి చోట్ల. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రొఫెసర్ పద్దయ్య గారికి తెలుసు, విశాఖపట్నంలో బార్క్ 2 నెలకొల్పుతున్నారు. ఇప్పుడు 4000 ఎకరాల స్థలంలో వస్తోంది ఇది. నిజానికి మొదట్లో ఎన్విరాన్మెంటలిస్ట్ గొడవ పెట్టారు దానికి. అప్పుడు చెప్పాము అది పవర్ రియాక్టర్ రాదు అక్కడ, ఓన్లీ రీసెర్చ్ రియాక్టరే అని. 2 రీసెర్చ్ రియాక్టర్స్ నెలకొల్పుతున్నారు. ఆ 2 రీసెర్చ్ రియాక్టర్స్ లో ఒకటి ఈ సైరస్ ధ్రువ టైపు. అంటే ఏంటి? హై ఫ్లక్స్ న్యూట్రాన్ వస్తుంది అక్కడ. అక్కడ మళ్ళీ మనకు కావాల్సిన ప్లూటోనియంను తయారు చేస్తారనమాట. సో ఆ రకంగా మనకు ఇంకా అవసరం అనుకుంటే, నిజానికి ఇప్పుడున్న అణ్వస్త్రాలు చాలు ఇంకెందుకని చెప్తున్నారు అందరు అనుకోండి. బట్ ఈవెన్ దెన్ మనం ఒక చాయిస్, వీ వాంటెడ్ టు కీప్ అవర్ ఆప్షన్స్ ఓపెన్, అది అక్కడ. సో ఇప్పటికీ ప్రతి సంవత్సరానికి ఒక రియాక్టర్ నుంచే 25 నుంచి 35 కిలోగ్రాముల ప్లూటోనియం వరకు తయారు చేసుకోవచ్చట. అది కాకుండా కల్పాకంలో చేయొచ్చు అనుకో, మెయిన్గా అది. సో అదే అన్నమాట మిలిటరీ ఫెసిలిటీ అంటే. దానికి మనం ఒప్పుకున్నాం. ఇంకా ఇండియాలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మన్మోహన్ సింగ్, అవర్ సాఫ్ట్ స్పోకెన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ surprisingly was very stubborn in getting this nuclear deal passed in the parliament.
మరి మన లెఫ్ట్ పార్టీస్ ఫ్రెండ్స్ ఏమో దీన్ని బాగా అపోజ్ చేశారు. ఇఫ్ వాట్ సంజయ్ బారు wrote in his book Accidental Prime Minister is to be believed, it was mainly CPM, that is Mr. Prakash Karat, who relentlessly opposed it. Whatever it may be, even at the stake of survival to his government, Manmohan Singh was adamant that it should be passed. Now it is a non-starter. I am tempted to make a comment here. For such a non-starter, left parties had to withdraw their support, changing the entire political complexion of the country, which needs actually an introspection. Okay, let us leave that aside. Oh, now nuclear civil deal was ratified in our parliament and in USA also, but it is still a non-starter. But for this, okay, ratifying in parliaments is okay, but for the India nuclear deal, okay, to be implemented, first of all, a waiver has to be obtained from the so-called nuclear suppliers group, because we have not signed the NPT. So therefore a special waiver has to be given to India. That means a special exemption has to be granted to India. But now that USA is very much interested, it actively lobbied for it. Of course, a majority of the countries supported our program, because though we have tested our, though we have 2 nuclear tests under our belt, our record in non-proliferation is very good. We never try to give any technology or material to any other country like North Korea. Therefore, many countries actively supported our bid for a waiver. China opposed it. China opposed it, saying, okay, if you want to give any such waiver to India, give that to China, give that to Pakistan also. But that argument didn't gel with the majority of the nations. So finally, after hectic diplomatic parleys, a full waiver, okay, was achieved for India. But what is the use? Later, there was many problems regarding liability clauses, etc. So only as late as 2016 and 19 only, finally an agreement was signed to build some nuclear reactors by Westinghouse Company of USA in India. But even that also is not implemented so far. So for all practical purposes, it is a no-starter. But fortunately, this enabled Russia now to enter the field and provide us assistance unflinchingly. In fact, even before this 2008, this exemption from the nuclear suppliers group was obtained in 2008. But even before 2008, Russia, though it didn't supply enriched uranium, it supplied natural uranium to our pressurized heavy water reactors like Karpakam, Kakarpar, Narora, etc. US was objecting for that also, but Russia didn't care, but continued supplying. But once this 2008 nuclear suppliers group waiver was obtained, Russia went to full steam. Then it supplied even enriched uranium to the shutdown Tarapur reactor. So after such a long gap, Tarapur power reactor was recommissioned again. After that, in 2019, a long-term contract was signed between TVEL, the Russian Atomic Energy Corporation and our Department of Energy. According to this,
at Kudankulam in Tamil Nadu, 4 reactors, water type reactors, that means which use only as moderator and heat exchanger water, with low enriched uranium were to be constructed. Already each of them having a capacity of 1000 megawatts. Already two are in operation, 4 more are under construction. They are expected to be completed by 2023. So when completed, this would be the biggest nuclear power producing complex with 6 reactors, each producing 1000 megawatts electricity. So totaling 6000 megawatts electricity. So hopefully our second and fast breeder program, fast breeder reactor will be commissioned next year. And we may not need this much assistance also from USSR, but now that there are no hurdles like NSG regulations, we can expect the same continued cooperation from Russia in the field of both space as well as nuclear energy. ఎంత అయింది సార్ టైం? మాట్లాడండి సార్, మీకు కంప్లీట్ చేయండి, నో ఇష్యూస్. లేలేండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సరే, ఓకే. అంటే పవర్, న్యూక్లియర్ పవర్ గురించి వచ్చింది కాబట్టి, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ ఫ్యూజన్ రియాక్టర్ ప్రాజెక్ట్ ఆల్సో. ఐటర్ అని, అది ఫ్రాన్స్ లో ఉందన్నమాట. మనము అహ్మదాబాద్లో ప్లాస్మా రీసెర్చ్ సెంటర్లో మన సైంటిస్ట్కు ఉన్న అనుభవం దృష్ట్యా మనకు అందులో మెంబర్షిప్ ఉంది, పాకిస్తాన్కి లేదు. అయితే అది 2030కి కానీ ఇంకా మొట్టమొదటి అదే వర్కబుల్ రియాక్టర్ రాదు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ మధ్య రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. కాకపోతే ఈలోగా చైనా అచీవ్ చేసిందని, యుఎస్ఏలో కూడా ఎవరో అచీవ్ చేశారని ఇలా చెప్తున్నారు. నిజానికి ఒకసారి కనుక నిజంగా ప్లాస్మా ఈ ఫ్యూజన్ రియాక్టర్ విషయంలో కనుక ఒక బ్రేక్ త్రూ వస్తే మనకు సేఫ్ న్యూక్లియర్ పవర్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ రష్యన్ డిజైన్ ఉంది కదా, BBER అనేది, అది దాంట్లో న్యూ సేఫ్టీ ఫీచర్స్ ని ఇన్కార్పొరేట్ చేశారు. వాట్ ఈస్ కాల్డ్ డబుల్ డీకంటైన్మెంట్ అంటారు. అదే కాకుండా, అంటే డబుల్ డీకంటైన్మెంట్ అంటే ఒక చుట్టూ ఒక కాంక్రీట్ దీంతో కట్టే ఒక డోమ్ లాంటిది ఉంటుంది, ఒకటి కాకుండా 2 అనమాట, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్. ఇంకోటి ఏంటంటే లోకల్ మెల్టింగ్ ఆఫ్ ది కోర్ అని, అంటే అక్కడికక్కడే మెల్ట్ అయిపోయి కోరు ఉండిపోతుంది అని. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ షట్ ఆఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మైల్ ఐలాండ్ అవి ఎందుకు ఫెయిల్ అయ్యా అంటున్నారంటే హ్యూమన్ ఫెయిల్యూర్స్ అంటున్నారు అనమాట. అంటే ఏంటి, ఆ రియాక్టర్ లో ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు, హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ పర్సనల్ దాన్ని షట్ ఆఫ్ చేయడం అది మర్చిపోయారు, లేదా అలసత్వం ప్రదర్శించారని. అలా హ్యూమన్ ఫెయిల్యూర్ కి స్కోప్ లేకుండా ఆటోమేటిక్ గా షట్ ఆఫ్ అయ్యే ప్రొవిజన్స్ అవి ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా మరికొన్ని డెవలప్మెంట్స్ కూడా వస్తున్నాయి అనుకోండి. బట్ ఏమైనా కూడా ఫ్యూజన్ రియాక్టర్ వస్తే చాలా హాయిగా ఉంటుంది. వాటిలో ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేదు కనుక మనం అప్పుడు నిజానికి ఫ్యూజన్ రియాక్టర్ వన్స్ సక్సెస్ అది విజయవంతంగా చేయగలిగినాడు, ఫ్యూజన్ రియాక్టర్స్ కి యాక్చువల్ గా గుడ్ బై చెప్పేసేయచ్చు. సో ఎనీవే, లెట్ us హోప్ ఈ దురదృష్టకరమైన రష్యా యుక్రెయిన్ యుద్ధం త్వరలో ముగుస్తుందని, మనం అంతర్జాతీయంగా ఒక ఇర్కసమ్ పొజిషన్ లోంచి త్వరలో బయటపడతామని, అప్పుడు రష్యా నుంచి ఒకే ద్విగుణీకృతంగా మరింత సహకారాన్ని రంగాల్లో
పొందగలుగుతామని ఆశించవచ్చు. థ్యాంక్ యూ. యా చేసేసుకుంటాం. ఓకే. తెలంగాణ జనవేదిక తెలంగాణ జనవేదిక విచ్చేసి కీలకోపన్యాసం ఇచ్చినటువంటి అంతరిక్షము అణుశక్తి రంగాల్లో భారత్ రష్యాల మధ్య సహకారం అటువంటి అంశం పైన ప్రొఫెసర్ సీతారాం రెడ్డి గారు సుమారుగా 1:10 నిమిషాల సమయం పాటు లోతైనటువంటి విశ్లేషణ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రయోగాలు అంతరిక్షానికి సంబంధించినటువంటి 1970 సంవత్సరంలో ఆర్యభట్ట మరియు అదేవిధంగా భాస్కర 1, భాస్కర 2 అనేటువంటి ప్రయోగాలు రష్యా సహకారంతో చేయడం అనేటువంటి జరిగింది. రావు 1 సంవత్సర కాలంలో గగన్యాన్ అనేటువంటి అంతరిక్ష నౌకను కూడా భారతదేశంలో ప్రయోగించడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అంతరిక్ష నౌకలను భారత్ ప్రయోగించింది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే మరొక సందర్భంలో గత సంవత్సరము భారతదేశానికి వచ్చినటువంటి రష్యా ప్రధాని అయినటువంటి అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారితో అనేక ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా ప్రొఫెసర్ సీతారాం రెడ్డి గారు చాలా స్పష్టంగా సార్ ఒక్క నిమిషం. అదే నేను రాసుకున్న స్పీచ్ చదవకపోవడం వల్ల ఒకటి మిస్ అయింది. ఈ మన ప్రపోజ్డ్ గగన్యాన్ మిషన్ లో పంపించే మన అంతరిక్ష యాత్రికులకు కూడా అదే క్యాడెట్స్ కూడా ఈ యూరి గగారిన్ కేంద్రంలోనే శిక్షణ ఇస్తున్నారు అనమాట. అది చెప్పానో లేదో నాకు గుర్తులేదు. సో అక్కడ కూడా రష్యా మనకు కోఆపరేట్ చేస్తుంది అనమాట. రైట్. సో అనేక ఒప్పందాలు రష్యాకు భారత్ మధ్య జరిగాయనేటువంటి విషయాన్ని చెప్పుకుంటేనే ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ ఓలీ బాబా, సార్ ఈజ్ రైట్, హోమీ బాబా సార్ హోమీ బాబా అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే అణుశక్తి వలన విద్యుత్ అనేటువంటిది తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటేనే ప్రధానంగా వారు 1964లో చైనా అనేటువంటిది మొట్టమొదటిసారిగా అణ్వస్త్ర ప్రయోగం చేసింది. ఆ తర్వాత భారత్ 1974 మరియు 1998 సంవత్సరంలో కూడా అణ్వస్త్ర పరీక్షలు అనేటువంటిది జరిగింది. దీనివల్ల అమెరికా అనేటువంటిది భారత్ పైన అనేకమైనటువంటి ఆంక్షలను కూడా ఆర్థికపరమైనటువంటి ఆంక్షలను విధించడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని ప్రొఫెసర్ వెంకటరామరెడ్డి గారు, సీతారామరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎవరైనా మిత్రులు ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ప్రొఫెసర్ సీతారామరెడ్డి గారిని అడగవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా మిత్రులకు డౌట్స్ కానీ ప్రశ్నలు కానీ ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను, ప్లీజ్. Professor Sudhakar sir, please sir. Thank you very much, my friend Dr. Srinivas and our Jana Vedika. Professor Sridhar Garu, a nuclear physicist on Indo-Russian cooperation in the field of space and nuclear research energy, was a very critical in his analysis. And at this point, I remember the research of a theoretical physicist in California. You remember Dr. Robert Oppenheimer, who was supposed to be called as the father of nuclear bomb. And his nuclear effect, which is popularly called as Manhattan effect or the Manhattan Project. Yeah, Manhattan. Manhattan is now a prime place in New York, but actually this Manhattan is not there. It's somewhere in Trinity. So this father of atom bomb is a consequence effect of the invention of a theoretical physicist. In inventing a research on atomic energy has resulted in destruction. And I remember Dr. Robert Oppenheimer also took this inspiration from Bhagavad Gita as well, as a destroyer of this thing. And many a time we speak about the role of nuclear energy for peace, but in reality, it's not so. Take from Pokhran experiment to that of any other experiments, everywhere, the whole purpose of equipping ourselves on nuclear knowledge is always to exhibit power, because nuclear knowledge cannot be restricted only in the hands of only few and say limited countries as well. But consequence we saw, if this nuclear power is being exercised indiscriminately, then I presume that this entire globe will destroy several times with the use of only one or two things. But however, things are going like that.
However, I am not competent person to discuss about, because prominent persons who did a lot of research on this physics appear to be available on there, and I'm here to listen to them. The only thing is, when Professor Reddy was speaking, my memory has linked with that of Dr. Robert Oppenheimer. Thank you very much. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుధాకర్ గారు. ఇంకెవరైనా ప్రశ్నలు కానీ పడే గారు, ప్రొఫెసర్ పడే గారు. సార్ సార్ నేను ఏం చెప్తానంటే, communists have been playing the spoil sport from the beginning. I'll give one example. Bengal chief minister, longest communist chief minister, మనం ఎక్స్ట్రా ఇది చేసుకుందాం, ఎలక్ట్రిసిటీ చేసుకుందాం అంటే ఆయన ఏమన్నారంటే తెలుసా, ఎక్స్ట్రా ఎనర్జీ ఏం చేసుకుంటాం, తింటాం అన్నారటండి. అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడంటే బోల్షివిక్ రెవల్యూషన్ తర్వాత లెనిన్ ఒక ఇండస్ట్రియలిస్ట్ ని హూ నోస్ ఆల్ యూరోపియన్ లాంగ్వేజెస్ ఆయన్ని ఎంప్లాయ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడానికి మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్నిటిని దించి అక్కడ పెట్టుబడులు పెట్టించి దానివల్ల సూపర్ పవర్ అయింది. సో ఇండియన్ కమ్యూనిస్టులు వాళ్ళని ఫాలో అవుతూ ఇక్కడ ఇండియాలో డెవలప్ అవ్వకుండా ఓన్లీ మిజరీని పంచుతాం అనుకుంటున్నారు. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, మొన్న న్యూక్లియర్ డీల్లో కూడా వాళ్ళు అపోజ్ చేసి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ని నానా చెత్త చేశారు. వీళ్ళకి ఈ ఇండియన్ కమ్యూనిస్టులు ఈవెన్ చైనా అక్కడ ఒక పక్కన బాగుపడిపోతున్నా కూడా మిజరీనే పంచుతామంటారు, కానీ వెల్త్ క్రియేట్ చేయడానికి వీళ్ళు, ఎందుకంటే లెనిన్ లాంటి వాడే చెప్పాడు, ఫర్ క్రియేషన్ ఆఫ్ వెల్త్ కమ్యూనిస్ట్ ఆర్ నాట్ ద పీపుల్, వీ హ్యావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ క్యాపిటలిస్ట్ బట్ ఇన్ ఎ కంట్రోల్డ్ వే. అది ఇప్పటికీ బుద్ధి రావట్లేదు ఈ ఇండియాలో ఉండే కమ్యూనిస్టులకి. ఇప్పటికీ కూడా అదే పద్ధతిలో వెళ్తున్నారు, టు డిస్ట్రిబ్యూట్ మిజరీ. అది మొన్న మన్మోహన్ సింగ్ అది మామూలుగా అయిపోయి ఉంటే అసలు ఈ దేశంలోనే ఇలాంటి పరిస్థితి లేకుండా ఇంకా మంచిగా ఉండేది. సో మొదటి నుంచి ఇదే జబ్బు అనమాట అండి. వీళ్ళు ఎప్పటికైనా మార్చుకుంటారో లేదో. అందుకని, ఎందుకంటే మా గురువు గారు కూడా కమ్యూనిస్టే అయినా కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే దేశం బాగుపడాలండి. కమ్యూనిస్ట్ అయినా ఇంకోటైనా దేశం బాగుపడాలి, అది చూడాలి. అంతేగాని మా ఐడియాలజీ ఇంపార్టెంట్ మోర్ దాన్ ది కంట్రీ అంటే దట్ ఐడియాలజీ ఇప్పుడు కమ్యూనిస్టుల పరిస్థితి ఇండియాలో ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట అండి. అది అంతకన్నా లేదు. ఈయన అదే సీతారామరెడ్డి గారు మాకు గురువు, అందుకని నేను ఈ మాటలు చెప్తున్నాను అనమాట అండి. అది థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ విజయప్రకాష్ గారు. సార్ ఇంకెవరైనా ప్రశ్నలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే సార్ని అడగండి ప్లీజ్. ప్రొఫెసర్ విష్ణు చౌదరి. సార్. డాక్టర్ మసూన్ రెడ్డి. There was very hard comments on the communism. You want to enlighten something? మనోజ్ రెడ్డి గారు. విజయప్రకాష్ సార్. ప్రొఫెసర్ విజయప్రకాష్ సార్. తెలంగాణ వేదికకు పర్టికులర్లీ రామారావు గారికి, రెడ్డి గారికి, మనోజ్ గారికి, ఐ థింక్ ఈ రోజు మీ సెక్రటరీ గారు లేనట్టున్నారు, అందరికీ ధన్యవాదాలు. ప్రతి వారం కూడా మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక ఇంటలెక్చువల్ డిబేట్ కి ఎక్స్పోజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సీతారామరెడ్డి గారి టాక్ సూపర్ గా ఉంది. అంటే ఇన్ ది సెన్స్ అది రేరెస్ట్ టాపిక్. ఆ రేరెస్ట్ టాపిక్ ని మనకి చాలా క్లియర్ గా విశదీకరించారు. నాకైతే అది నాలెడ్జ్, ఎందుకంటే నాకు అందులో పెద్దగా నాలెడ్జ్ లేదు. ఆయన పద్దయ్య గారు చెప్పినట్లుగా
సీతారామరెడ్డి గారిని మాటలు వినటానికి మేము చెవులు రిక్కిస్తుండేవాళ్ళం ఆర్ఎస్ హాస్టల్లో. ఆయన చక్కగా ఈ విషయాల గురించి విశదీకరిస్తూ ఉండేవారు. న్యూక్లియర్ సైన్స్ డిపార్ట్మెంట్ అన్నది ఆంధ్ర యూనివర్సిటీకి ఒక తునక లాంటిది. అందులో వారు అధ్యాపకులుగా చేసి మంచి రీసెర్చ్ చేశారు. ఈ టాపిక్ మీద చక్కగా విశదీకరించడం ఎంతో మేలైన పరిణామం అనుకుంటున్నాను. నా వరకు ఈ న్యూక్లియర్ నాలెడ్జ్ మీద అవగాహన లేదు, కానీ యురేనియం, థోరియం, ఈ ప్లూటోనియం, ఈ ఎనర్జీ సిస్టమ్స్ని వాడుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. కానీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి మనకి మంచి సహకారాన్ని ఇస్తూనే మరొక ప్రక్క నుంచి డిస్ట్రక్షన్ కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఆ ప్లాస్మా టెక్నాలజీ బేస్డ్ రియాక్టర్స్ వస్తే బాగుంటుంది. అది మానవాళికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. మాకు కూడాను న్యూక్లియర్ రియాక్టర్స్ శ్రీకాకుళం ఏరియాలో పెడదామంటే అక్కడ పెద్ద అప్రోర్ వచ్చింది, అప్పుడు పెట్టనివ్వలేదు. ఇదంతా మోస్ట్లీ పద్దయ్య గారు చెప్పినట్లుగా ఇది రాజకీయంగా వెళుతుందే తప్ప ప్రజోపకారంగా వెళుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇది పొలిటికల్ డిసిషన్ మీద ఎక్కువ ఆధారపడింది బికాస్ ఆఫ్ డిస్ట్రక్టివ్ నేచర్. బట్ ఏదేమైనా సీతారామరెడ్డి గారికి ధన్యవాదాలు. చక్కగా క్లియర్గా హిస్టోరియోగ్రఫీ అంతా తీసుకొచ్చారు. హౌ ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్ టు ఎ లెవెల్ ఆఫ్ అప్రిషియేటింగ్ ఇండియా ఎట్ ఎ గ్లోబల్ లెవెల్, దట్ వీఆర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్స్ ఇన్ ది స్పేస్ టెక్నాలజీ అండ్ ఆల్సో ఇన్ ది న్యూక్లియర్ టెక్నాలజీ. పర్టికులర్లీ ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు మనం ఇలాగా మీరు ఎక్కడో వరంగల్లో ఉండి నేను ఎక్కడో చోట ఉండి ఎంతో మందిని ఇలాగ చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ఇలాంటివి ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నాం అంటే ఇట్స్ అంతా కమ్యూనికేషన్ టెక్నాలజీని. ఆ కమ్యూనికేషన్ టెక్నాలజీ శాటిలైట్ ద్వారానే వస్తుంది. శాటిలైట్స్ కేవలం ఆ న్యూక్లియర్ రియాక్టర్స్, ఆ పిఎస్ఎల్వి, ఈ జియో స్టేషనరీ ఆర్బిటల్ లాంచింగ్ స్టేషన్స్ వల్లే వస్తున్నాయి. కాబట్టి అలాంటి సాంకేతికత కూడినటువంటి పరిశోధనలు మరింతగా జరిగి మానవాళికి ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ జన వేదికకి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సీతారామరెడ్డి గారికి ఆయన పద్దయ్య గారు చెప్పినట్టు ఆయన మా అందరి గురువు గారు. ఎందుకంటే ఆయన చెప్తుంటే మేము వినేవాళ్ళమే తప్ప ప్రశ్నించేవాళ్ళం కాదు. అంత క్లియర్ గా ఆయన చెప్తూ ఉండేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అశోక్ బాబు. సార్ ధన్యవాదాలు సార్. నేను సారీ ఐ మిస్డ్ టుడేస్ లెక్చర్. మీరు లేట్గా వచ్చారు. సార్ ఇవాళ ఒక టెక్నికల్ అంశం మీద, అది మానవాళికి సంబంధించిన ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ ఉన్న నేపథ్యంలో ఇది తెలంగాణ జనవేదిక ఒక మేధావి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్ తోటి నిర్వహించడం, ఇది రికార్డ్ చేసి అంటే విస్తృతంగా అంటే డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో ఎనర్జీ సెక్టార్లో వాళ్ళకు తీసుకువెళ్ళాల్సిందిగా దీని మీద డిబేట్ జరిగి అది మన దేశానికి ఉపయోగపడే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్ బాబు గారు. మనోజ్ రెడ్డి గారు. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా గురువు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సార్ సీతారామరెడ్డి గారు, ప్రొఫెసర్ సీతారామరెడ్డి గారు ఫర్ గివింగ్ అస్ ద టైం. మీరు ఎన్నో తెలియని విషయాలు ఈరోజు షేర్ చేసుకున్నారు సార్ మాతోటి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇందాక ప్రొఫెసర్ పెద్దయ్య గారు చెప్పినట్టు ఇప్పుడు ఐడియాలజీ కంటే దేశం ఇంపార్టెంట్. కమ్యూనిస్టులు ఎవరు ఇప్పుడు కమ్యూనిస్టులే గారు, అది 100% వాస్తవం సార్. ఇట్స్ గోయింగ్ ఆన్. యా, అండ్ వెరీ బ్యూటిఫుల్ టాక్ సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ రమణ. Yeah, sir. Honored by your presence. The whole forum is honored by your presence, for your enlightening talk, and we need to interact more like on these subjects, because the question of humanity is there now. Therefore, I request you to give time to us whenever we request you to please give some time and enlighten us
not only the audience, because this forum is a very, very active forum, and a lot of intellectuals are there. Therefore, later we'll go into the people, and your talk will be converted into some talk, and we'll send it to the people. The common man should also be educated, because universities today have been defunct in the present dispensation, both at the center and the state. Such talks should be conducted by universities, but unfortunately, government support is not there. So I request you to please give time to us whenever we need your support, sir. Thank you so much. We are honored by your presence and honored by your talk, sir. Thank you, sir. I'm flattered by the comments of all your friends. No. Thank you. తెలంగాణ అంతరిక్షము అనుసంధానాల్లో భారత దేశాల మధ్య సహకారమైనటువంటి అంశం పైన ఉపన్యసించినటువంటి ప్రొఫెసర్ సీతారామరెడ్డి గారికి తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మరియు పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ సాగర్ గారికి, అజయ్ గారికి, ప్రొఫెసర్ విజయభాస్కర్ గారికి, విజయప్రకాష్ గారికి, ఇతర మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ అంశం ఈనాటి కార్యక్రమం ముగిస్తుంది. వచ్చే వారం ఇంకొక అంశంతో కలుసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. Thank you so much. Thank you all. Good night.